హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిధి. సో ఇవాళ మనం ఆస్ట్రేలియా స్టూడెంట్ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనకి వీసా వచ్చాక మనం ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఈ ఫ్లైట్ అనేది మన ట్రావెలింగ్కి 3 to 4 వీక్స్ ముందు బుక్ చేసుకుంటే మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఈ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ట్రావెల్ ఏజెంట్ ద్వారా అయినా సరే బుక్ చేసుకోవచ్చు, లేదా పర్సనల్గా అయినా బుక్ చేసుకోవచ్చు. పర్సనల్గా బుక్ చేసుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ ఎయిర్లైన్స్లో ఎక్కువగా సింగపూర్ అండ్ మలేషియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఫుడ్. సో మిగతా ఎయిర్లైన్స్లో ఫుడ్ మనం తినలేకపోయినా ఈ ఎయిర్లైన్స్లో సింగపూర్ అండ్ మలేషియన్ ఎయిర్లైన్స్లో ఫుడ్ అనేది కొంచెం మనం తినగలిగేటట్టు ఉంటుందన్నమాట. అండ్ ఫ్లైట్కి మధ్య హాల్ట్ అంటే టైం డిలే, దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఉంటుంది. అండ్ దెన్ అకామిడేషన్. ఫ్లైట్ బుక్ చేసుకున్నాక మనం అకామిడేషన్ చూసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్కి ఇన్బిల్డ్ అకామిడేషన్ అనేది ఉంటుంది. సో అలా లేనప్పుడు సోషల్ మీడియా యాప్స్ ద్వారా లైక్ ఫేస్బుక్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో మనకి అకామిడేషన్ గ్రూప్స్ ఉంటాయి, లేదు అని అంటే ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. సో అక్కడైనా సరే మనం బుక్ చేసుకోవచ్చు. ఇలా సోషల్ మీడియా ద్వారా మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది మీకు నచ్చకపోతే ఇక్కడికి వచ్చాక టెనెంట్ యాప్ అనే ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో అయినా సరే మీ అకామిడేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లగేజ్. సో ఈ లగేజ్ లిమిట్ అనేది ఎయిర్లైన్ని బేస్ అయ్యి ఉంటుందన్నమాట. మోస్ట్లీ 35 kgs ఆఫ్ మెయిన్ లగేజ్ ప్లస్ 7 kgs ఆఫ్ క్యాబిన్ లగేజ్కి ఎలో ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్స్ట్రా వెయిట్ అలవెన్స్ కనుక కావాలి అనుకుంటే ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వెయిట్ అనే ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బీ కేర్ఫుల్, మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా క్యాబిన్ లగేజ్లోనే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అవి మెయిన్ లగేజ్లో పెడితే అది గ్రేడ్ 4 సెక్యూరిటీ చెక్కి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు చాలా టైం అనేది మీకు వేస్ట్ అయిపోతుంది. ఈ వేస్ట్ అయిన ప్రాసెస్లో మీకు ఫ్లైట్ మిస్ అయినా కూడా దే విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. అండ్ దెన్ చెక్ ఇన్. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడే వెబ్ చెక్ ఇన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా వెబ్ చెక్ ఇన్ చేసుకున్నప్పుడు వర్స్ట్ కేస్ సినారియోలో మీరు 2 hours ముందు అయినా సరే ఎయిర్పోర్ట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వెబ్ చెక్ ఇన్ కనుక మీరు చేసుకోకపోతే మినిమం 3 hours ముందు కంపల్సరీగా మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో లేకపోతే ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ వెబ్ చెక్ ఇన్ ఈజ్ నథింగ్ బట్ సీట్ అండ్ ఫుడ్ అలవెన్స్ అనమాట. సో ఫస్ట్ టైం ఫ్లై చేసేటప్పుడు విండో సీటే కావాలి అనే ఒక ఫ్యాంటసీస్ ఉంటాయి. సో నాలాంటి వాళ్ళకి సో ఆ ఫ్యాంటసీస్ అన్నీ కూడా మనం ఈ వెబ్ చెక్ ఇన్ ఆప్షన్ ద్వారా నెరవేర్చుకోవచ్చు. మీరు కనుక వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే మీకు నచ్చిన సీట్లో కూర్చొని మీకు నచ్చిన ఫుడ్ అనేది మీరు తినచ్చు. ఈ వెబ్ చెక్ ఇన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక ఎయిర్లైన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ మలేషియా ఎయిర్లైన్స్ వచ్చేసి 24 hours ముందు ఎలో చేస్తుంది వెబ్ చెక్ ఇన్కి. ఇఫ్ ఇన్ కేస్ సింగపూర్ అయితే మాత్రం 48 hours. సో అలా ఎయిర్లైన్ బేస్డ్ ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్లో మనకి కొంతమంది హెల్పర్స్ ఉంటారు ఐడీస్ వేసుకొని. సో వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే. బట్ ఎట్ ద లాస్ట్ మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. అండ్ దెన్ మనీ. సో ఆస్ట్రేలియా వచ్చాక ఈ అకౌంట్స్ ఇవన్నీ మీరు ఓపెన్ చేసే లోపే మీకు కొంత అమౌంట్ అనేది కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ నుంచి మీ యొక్క పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఊబర్ బుక్ చేసుకుంటారు. సో ఆ ఊబర్కి అయినా సరే మీకు మనీ కావాలి. సో ఈ మనీ మనం ఇండియాలో ఉన్నప్పుడే తీసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సో ఈ బ్యాంక్స్లోనే మనకి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ అనేది ఉంటుందన్నమాట. సో మనం అలా తీసుకోవచ్చు. లేదు అని అంటే ఆ బ్యాంక్స్లోనే ఫారెక్స్ కార్డ్స్ అని ఉంటాయి, అవైనా సరే తీసుకోవచ్చు. ఆ ఫారెక్స్ కార్డ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చాక అవి ఓన్లీ ఫర్ ట్యాపింగ్కి యూస్ఫుల్ అవుతాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మనీ కనుక విత్డ్రాల్ చేయాలి అనుకుంటే ఛార్జెస్ పడతాయి. మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఆ బ్యాంక్స్లో మనీ తీసుకోవడం మర్చిపోతే ఎయిర్పోర్ట్లో అయినా సరే ఫారెన్ ఎక్స్చేంజ్ సెంటర్ ఉంటుంది. సో మీరు అక్కడైనా సరే మనీ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ మనీకి 10,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకే లిమిట్ ఉంటుంది. ఇట్స్ అరౌండ్ 5 lakhs ఇన్ ఇండియన్ కరెన్సీ. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ని అండ్ వీసా సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీస్ని హ్యాండీగా ఉంచుకోండి. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఎట్ ఇమిగ్రేషన్ పీపుల్. దట్ ఈస్ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ టు ఆస్ట్రేలియా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిధి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.